అమ్మ మీకు ఒక సంచలనాత్మకమైన విషయం రిలీజ్ చేస్తానమ్మా మీడియా సాక్షిగా. పాపం ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి పచ్చి వెలకాయ పడ్డట్టే అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ చదవటం వల్ల. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్కి ఆద్యులు మన ముఖ్యమంత్రి, మాజీ మా ఉప ముఖ్యమంత్రి గారే. ఈ ఉప ముఖ్యమంత్రి గారు పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఏంటి ఆ పేటెంట్ రైట్స్ అంటే, మిస్సింగ్ ఉమెన్స్కి పేటెంట్ రైట్లు ఎవరు అంటే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఉప ముఖ్యమంత్రి గారు. ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరైనా అమ్మాయి మిస్ అయింది అంటే అది ఉప ముఖ్యమంత్రి గారే తీసుకొస్తారు, హెలికాప్టర్ పంపించి ఆ అమ్మాయిని. ఆయనకి ఆ విధమైనటువంటి పేటెంట్ రైట్ ఇచ్చేశారు. అమ్మ మీది మీ డిపార్ట్మెంట్ అమ్మా, ఏది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా ఇది నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. మళ్ళీ లేనిపోయింది, నా మీద కేసు కట్టారు మీరు, మళ్ళీ నేను బెయిల్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు కూడా వినాలి ఈ ఇన్ఫర్మేషన్. అమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట ఒక సంవత్సరంలో, నేను ఇది డేటా చదువుతుంది 1/7/2024 నుంచి 2/7/2025 వరకు. యాజ్ పర్ CCTNS డేటా a total 7,499 women missing cases and 3,617 girl missing cases were registered in Andhra Pradesh state between 1/7/2024 to 2/7/2025. ఇప్పుడు నవ్వండి పక్కపక్కలో ఏకైకలు. అనితా గారు, హోమ్ మినిస్టర్ గారు, పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు నవ్వండి. ఇప్పుడు నవ్వండి, డ్రామాలు వేయండి, దీని మీద వేయండి. ఒక సంవత్సరంలో 7,499 మంది ఉమెన్స్ మిస్ అయ్యారు అండ్ 3,600 గర్ల్ మిస్సింగ్ కేసెస్. ఉమెన్ మిస్సింగ్ అండ్ గర్ల్ మిస్సింగ్. గర్ల్ మిస్సింగ్ అంటే బిలో 18 ఇయర్స్ మిస్ అయితే గర్ల్ మిస్సింగ్ అంటారండి. ఉమెన్ అంటే అబోవ్ 18 అబోవ్ మిస్ అయితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అంటారు. అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమాంగ్ దమ్ 6,816 ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండ్ 3 గర్ల్ మిస్సింగ్స్ వర్ ట్రేస్డ్. As per CCNS data, total 495 cases and 29 women murder cases were registered between 1/7/2024 నుంచి 2/7/2027 వరకు. అంటే 1,495 రేప్ కేసులు, 29 ఉమెన్ మర్డర్ కేసెస్ ఒక సంవత్సరంలో రిజిస్టర్ అయినాయి. దీనికి ఎగ్జాక్ట్లీ డబల్ ఉంది 2025 నుంచి 2026 వరకు. ఒక సంవత్సరంలో 1,500 మంది అమ్మాయిలు రేప్ అయ్యారు, 29 మంది అమ్మాయిలు మర్డర్ చేయబడ్డారు. మరి 7,499 ప్లస్ 3,617 మొత్తం అంటే ఇంచుమించుగా 10-11,000 మంది ఒక సంవత్సరంలో, ఇంకోళ్ళు 11,000 మంది ఒక సంవత్సరంలో, 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారమ్మా 2 ఇయర్స్లో. 24 నెలల్లో రమారమి, 24 నెలల్లో 24,000 మంది అమ్మాయిలు. అంటే రమారమి ఒక నెలకు 1,000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 5 సంవత్సరాల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే మరి డీజీపీతో రివ్యూ పెడతాను, ఏజీపీతో రివ్యూ పెడతాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాను, అమ్మాయికి ఒక హెలికాప్టర్ పంపించి కాశ్మీర్లో ఉన్న, కలకట్టాలో ఉన్న తెప్పిస్తాను అన్న ఉప ముఖ్యమంత్రి గారు మరి 2 సంవత్సరాల్లో 22,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఏమి హెలికాప్టర్లు పంపించారు? ఏ డీజీపీతో రివ్యూ పెట్టారు? ఏ హోమ్ మినిస్టర్తో రివ్యూ పెట్టారు? ఏ ముఖ్యమంత్రితో రివ్యూ పెట్టారు? జగన్ పాతాళానికి తొక్కేస్తా అని చెప్పేసి అమ్మాయిల మిస్సింగ్ల మీద గందరగోళం చేసినటువంటి సనాతన ధర్మాధికారి, మహిళా ఉద్ధారకుడు, మహిళా జనాధారకుడు, రాష్ట్రంలో దేశంలో హిందూ ధర్మాని కోసం పరిరక్షించేటువంటి ఒకే ఒక్కడు, అర్జున్ సినిమాలో అదేదో సినిమాలో అర్జున్ లాగా ఒకే ఒక్కడు ఏమైపోయినాడు? ఇంతమంది అమ్మాయిలు రేప్ కేసులు జరుగుతుంటే మీ అధికారిక లెక్కల ప్రకారం డ్రామాలు చూస్తున్నారా? డ్రామాలు వేస్తున్నారా? నవ్వుకుంటున్నారా? హెలికాప్టర్లో మాదాపూర్కి విజయవాడకే తిరగటానికే సరిపోతుందా? మరి ఈ అమ్మాయిలన్నింటినీ ట్రేస్ చేయాల్సినటువంటి మీరు డ్రామాలు వేసుకుంటూ ఉంటే, క్రికెట్ ఆడుతూ ఉంటే, ఉంగుడు దుక్కుళ్ళు ఆడుతూ ఉంటే, కర్రాబెళ్ళ ఆడుతూ ఉంటే ఎవరు తీసుకొస్తారు? ఎవరు లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తారు? ఈ తల్లిదండ్రులను పరామర్శించారా వెళ్ళి? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఈ మర్డర్ జరిగినటువంటి అమ్మాయిల్లో కానీ, రేపు గురి చేయబడినటువంటి అమ్మాయిల్లో కానీ, మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిల్లో కానీ ఒక్క అమ్మాయి ఇంటికి మీరు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వెళ్ళి వాళ్ళకి ఓదార్చి, అమ్మా ఇదిగో నేను ఎస్పీతో మాట్లాడుతున్నా, డీజీపీతో మాట్లాడుతున్నా, హెలికాప్టర్ పంపిస్తున్నా, విమానం పంపిస్తున్నా అని ఒక్కనాడైనా ఈ కుటుంబాలను పరామర్శించారా? పరామర్శించడానికి కదా మీకు ముఖ్యమంత్రి పదవి, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఉన్నది. పరామర్శించలేనప్పుడు మీరు హోమ్ మినిస్టర్ పదవిలో ఎందుకు రిజైన్ చేయండి?
ఇంతమంది అమ్మాయిలు 22,000 మంది అమ్మాయిలు ఒక 2 సంవత్సరాల్లో మిస్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు రిజైన్ చేయమను. వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. మీరు వెళ్ళి ఒక కళాక్షేత్రం పెట్టుకోండి, ఒక కళామ్మ తల్లికి బుద్ధి బిడ్డల్లాగా మీరందరూ వెళ్ళి ఒక ట్రూప్ పెట్టుకొని డ్రామాలు వేసుకోండి, పాటలు పాడుకోండి, ఆటలు ఆడుకోండి, డ్యాన్సులు వేసుకోండి. పరిపాలన ఇంకొకరు చూసుకుంటారు. మీకెందుకు పరిపాలన? ఇంకా నిన్న వీడియోల్లో ఇంకా ఉన్నాయి. దీంతో ఈ రోజు నువ్వు అక్కడ వేదిక మీదకి వెళ్ళి లైన్లందరూ ఉద్దేశించి నమస్కారం పెట్టి ఒక మంచి పాట పాడాలి. చెప్పు. అది ఇది నిజంగా పాట కాదురా, ఇది నిజంగా పాట కాదు, గుండె హృదయ స్పందన. అందరూ చెప్పరా. చూడ మా మంత్రి గారు చూడు పాపం ఫోన్ చూసుకుంటారు. మన జోకులు పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు, చెంతకు చేరదీసినాడు. అపము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఈ గాన కోకిలను మేము వినలేములే, కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇదే పాట వర్తింపు చేయాలి. అభయం శుభం తెలియని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి గొంతు కోసుకున్నారు, మీ ఎమ్మెల్యేలను నమ్మి గొంతు కోసుకున్నారు, సార్. 164 సీట్లు ఇచ్చినటువంటి మీరు ఇలాగ డ్రామా ఆర్టిస్టులు పాటలు పాడతారు, ఆటలాడుకుంటారు, పరిపాలన చేస్తారని మీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి పడేశారు లా అండ్ ఆర్డర్లో. నాకు తెలిసి చరిత్రలో రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నా, చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినన్ని క్రైమ్స్ 22-23 నెలల్లో ఏ చరిత్రలో ఇంకో రాష్ట్రంలో జరగల. బీహార్ రాష్ట్రాన్ని కూడా, అత్యంత క్రైమ్ ఉన్నటువంటి బీహార్ రాష్ట్రాన్ని కూడా వెనక్కి నెట్టి మన రాష్ట్రం ముందుకెళ్ళిపోయింది. లా అండ్ ఆర్డర్లో దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. ఇది కంప్లీట్గా రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తున్నటువంటి పరిపాలన. ఉమెన్ మిస్సింగ్లు, ఉమెన్ రేపులు, ఉమెన్ మర్డర్లు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎంటైర్ ఇండియా హిస్టరీలోనే ది హయ్యెస్ట్ క్రైమ్ రేట్ రిజిస్టర్డ్ లాస్ట్ 24 మంత్స్లో. ఎస్సీ ఎస్టీల మీద దాడుల్లో, ఎస్సీ ఎస్టీ మీద మర్డర్లో ₹1 పెట్టుబడి లేదు. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు 6,40,000 ఉద్యోగాలు కల్పించినటువంటి కల్పనలో ఏ ఒక్క కంపెనీ ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్ట్ స్టార్ట్ చేసిందో చెప్పండి. మీరు కంపెనీయే రాలేదు, బ్రిక్కే వేయలేదు, ఫౌండేషనే వేయలేదు. ఎంఓఏల మీద కంపెనీ ఉంటే ఉద్యోగాలు వచ్చేసినట్టేనా ముఖ్యమంత్రి గారు? పరిపాలన మొత్తం కూడా 164 సీట్లతో పవన్ కళ్యాణ్కి 21కి 20 సీట్లు గెలిపించారు. ఆ ఎమ్మెల్యేలు సాయంత్రానికి డబ్బు మూటలు ఎంత వచ్చినాయో దోచుకోవడానికి తప్ప, ఎంత డబ్బులు వచ్చినాయో చూసుకోవడానికి తప్ప, ఎప్పుడైనా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తప్ప వారి అసెంబ్లీలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే అయినా, జనసేన ఎమ్మెల్యే అయినా మాట్లాడారా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, మీ ఎమ్మెల్యేలు కనీసం కాన్స్టిట్యున్సీలో ప్రజల సమస్యలను కూడా అడ్రస్ చేయకుండా గాలికి వదిలేసి ఇక్కడికి అసెంబ్లీకి వస్తేనేమో ఆటపాటలా, కాన్స్టిట్యున్సీలో ఉంటేనేమో సరదాగా సంతోషంగా డబ్బులు లెక్కేసుకోవటమా? పరిపాలన ఉందా? పరిపాలన గాలికి వదిలేశారా? మీరు ఈరోజు అసెంబ్లీలో చేస్తున్నటువంటి నేను మళ్ళీ చెప్తున్నా, ఆటపాటలకి అసెంబ్లీలో వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క ఎంటర్టైన్మెంట్కి నేను వ్యతిరేకం కాదు, మా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే, రాష్ట్ర ప్రజలు ఇన్ని సమస్యలు పడుతుంటే, విద్యార్థులు ఉద్యోగాలు లేక లోకేష్ అన్న ఉద్యోగాలు ఇస్తాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తారని కడుపులో ఆకలిని రోడ్డు పక్కన ట్యాంకులోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి కడుపులో ఆకలిని చంపుకొని చదువుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళండి, ఒక్కసారి విశాఖపట్నం వెళ్ళండి, ఒక్కసారి విజయవాడ రండి. కనీసం ట్యూటోరియల్స్లో ట్యూషన్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేక ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు మీకోసం ప్రతిరోజు ఈ
టెంట్ కింద ధర్నా చౌక్ పక్కనే మా ఆఫీసు. ఈ ధర్నా చౌక్లో కొన్ని వేల మంది ఉద్యోగాలు కావాలని కొంతమంది, వచ్చిన ఉద్యోగాల్లో జీతాలు పెంచమని కొంతమంది, రెగ్యులరైజ్ చేయాలని కొంతమంది, వాళ్ళకి టీఎల్ రిలీజ్ చేయాలని కొంతమంది, డిఎల్ రిలీజ్ చేయాలని కొంతమంది, కొన్ని వేల మంది ఎవ్రీ డే ధర్నా చౌక్లో కూర్చొని ఏడుస్తున్న పరిపాలన కనిపించటం లేదా మీకు?